కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇవాళ మా వెంట బీసీలు ఉన్నారు, మా వెంట ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. నీ వెంట ఎవరున్నారు? కాంట్రాక్టర్లు, కమిషనర్ కక్కులు పట్టిన దొంగ కాంట్రాక్టర్లు తప్ప ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేకు కాదా? లేదు. ఫామ్ హౌస్కి పరిమితమైన నీకు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద మాట్లాడే హక్కు లేదు. ప్రతిపక్ష హోదాని సద్వినియోగం చేయలేని నీకు ఈ ప్రతిపక్ష హోదా ఎందుకు అని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ జీతభత్యాలతో ఎమ్మెల్యే పదవి, ప్రతిపక్ష హోదా పదవి అనుభవిస్తున్న నీకు ప్రజల గురించి మాట్లాడినప్పుడు ఈ హక్కు, ఈ హోదా ఎందుకు తీసేయకూడదని అడుగుతా ఉన్నాను. ప్రజలు అడుగుతా ఉన్నారు, ఎవరి కోసం ప్రతిపక్ష హోదా అనుభవిస్తా ఉన్నావు? ఎవరిని ఉద్ధరించినట్టు అనుభవిస్తా ఉన్నావు? ప్రజలు ఇవాళ ఓటేసి మాకు గద్దెనెక్కిస్తే అధికారం పోయిన మరుసటి నుంచి అక్కస్తో, కడుపు నొప్పితో, బాధతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం కదా, ఓపికతో ఉంటా ఉన్నాం. ఓపిక నశించేదాకా తెచ్చుకోవద్దు కేసీఆర్ గారు.